అమెరికాలో సుందరమైన ప్రదేశాలను చూసుకుంటా ఇదిగో ఈ రోజు పోర్ట్లాండ్ అని మెయిన్ అనే రాష్ట్రంలో చల్లగా గాలొచ్చే ఈ సముద్ర తీర ప్రాంతంలో ఈ పచ్చటి పార్క్ లో ఇన్ని రకాల యాక్టివిటీస్ చేయొచ్చా అన్నట్టు జంటలు జంటలుగా ఒంటరిగా బుక్కులు చదువుకునే వాళ్ళు, సైకిళ్లు దొక్కి అలసిపోయి సేద తీరే వాళ్ళు, ఈ సముద్ర తీరమమ్మడి వాకింగ్ ట్రైల్ మీద నడిచే వాళ్ళు, సూర్యుడి నుంచి ఉచితంగా వచ్చే విటమిన్ డి సంపాదించుకోవడానికని ఎండలో పడుకొని ఒళ్ళు కాల్చుకునే వాళ్ళు, ఇట్ట బయట పడుకొని నేనైతే బుక్కులు ఎప్పుడు చదవలేదు, మీరు ఎప్పుడైనా చదివినారా? ఈ సముద్రంలో అందంగా గాలి తెరలను కట్టుకొని తేలియాడే రకరకాల పడవలు, సముద్రంలోనే కొంచెం మధ్య దూరంలో ఒక ఐలాండ్ మాదిరి చిన్న రాళ్ళ ఏరియా ఉంది ఒకటి, మనుషులతో పాటు ఆనందిస్తున్న కుక్కలు, స్నేహితులతో కలిసి కుటుంబాలతో కలిసి ఇక్కడ వచ్చి పిక్నిక్ చేసుకునే వాళ్ళు, ఊరికనే వ్యాయామం కోసము ఇదిగో ఈ వాకింగ్ ట్రైల్స్ అమ్మడి నడిచేవాళ్ళు. ఈ పోర్ట్లాండ్ అనే సిటీ మెయిన్ అనే రాష్ట్రంలో కల్లా చాలా పెద్దది. ఇంకా ఈ పార్క్ అటుపక్కనే ఇండ్లన్నీ కూడా ఉన్నాయి, సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ అని, ఇండిపెండెంట్ హోమ్స్. ఇంకా రోడ్డు అమ్మడి కూడా పార్క్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. ఇంకా కింద పక్క సముద్రం దగ్గరికి పోయేదానికి కూడా అటు రోడ్డు కూడా ఉంది. ఈ సిటీలో సుమారుగా 68,000 మంది ఉన్నారంట. ఇంకా అదిగో అటు దూరంగా ఫుడ్ ట్రక్కులు కూడా ఉన్నాయి, ఎప్పుడు జీవితంలో పరిగెత్తకుండా ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేయడానికని. ఈ వాకింగ్ ట్రైల్ అమ్మడి మంచిగా వ్యూ ఉన్న దగ్గర అంతా బాగా బెంచ్లు వేసినారు చూడడానికని. ఇలాంటి చాలా అందమైన ప్రదేశాల దగ్గర ఇంకా ఇండ్ల రేట్లన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఒక అర్ధగంట దూరంలో ఉంటే మాత్రము వచ్చి చూడడానికి వీలుగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల పార్కు కూడా ఉంది, పిల్ల జల్ల అంతా తిరుగుతా ఉన్నారు. ఇక్కడ ఏదో ఒక చిన్న మాన్యుమెంట్ మాదిరి కూడా పెట్టినారు. ఈ సుందరమైన దృశ్యాన్ని చూస్తుంటే మాత్రము టిపికల్ అమెరికా మాదిరిగా ఉంది. మనుషులు, కుక్కలు, జంటలు, ఎండలో ఒళ్ళు కాల్చుకోవడాలు, మంచి ఎండున్నప్పుడు చెట్టు కింద కూర్చుంటే చల్లగా బలి ఉంటది. ఇలాంటి పార్కుల్లోనే కొన్నిసార్లు విచిత్రమైన పండగలన్నీ పెడతాంటారు. అమెరికాలో గద్దల పండగ అని ఇదిగో ఈ వీడియోలో చూపించినాను, ఇది చూడండి.